సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ. గతంలో 10% ఉండేది, ఇప్పుడు 20%. అంటే పెళ్ళైన దంపతులలో 100కి 20 మందికి పిల్లలు పుట్టే దాంట్లో సమస్యలు ఉన్నాయి. గతంలో 10% ఉండేది. ఎందుకు ఇలా సంతానలేమి సమస్యలు వస్తున్నాయి? గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుందంటే యాంత్రిక జీవనం, తర్వాత ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, మనం తీసుకునే ఆహార పదార్థాలు, నీటి కాలుష్యము, వెరసి వీటన్ని ప్రభావాల వల్ల ఈ సంతానలేమికి దారితీస్తూ ఉంది. అన్నిటికంటే ప్రప్రథమము మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషను, కుంగుబాటు, భార్యాభర్తల మధ్య కలహాలు, ఆర్థిక సమస్యలు, తర్వాత కోరికలే గుర్రాలైతే. ఈ విధంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా మానసిక ప్రశాంతత లభించి పిల్లలు పుడతారు. రాత్రిపూట 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటలకి లెగిస్తే 8 గంటలు గాఢ నిద్ర ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక దీంతోపాటు ఆహారపు అలవాట్లు, ఐస్ క్రీములు తినకూడదు, చాక్లెట్లు విచ్చలవిడిగా తినకూడదు. చాక్లెట్ అంటే ఒక చిన్న చాక్లెట్ కాదు, ఇంత పెద్ద చాక్లెట్, డార్క్ చాక్లెట్లని, మిల్క్ చాక్లెట్లని, క్యాడ్బరీ చాక్లెట్లని, 1/4 కేజీ చాక్లెట్లు తింటూ ఉంటారు. ఇక జంక్ ఫుడ్డే మనకు స్థూలకాయము, భారీకాయము, ఈ యొక్క సంతానలేమి కారణం. ఫ్రైడ్ రైసు, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, ఈ మైదా పిండితో చేసే వస్తువులు ఏమీ మంచిది కాదు. అట్లాగే బేకరీకి వెళ్తే అక్కడుండే బిస్కెట్లు కానీ, అక్కడుండే కేకులు కానీ అవన్నీ కూడా మైదా పిండితో చేస్తారు. తర్వాత నూడిల్స్, ఫ్రైడ్ రైస్కి టేస్టింగ్ సాల్ట్, అజనమోటో అనే ఒక సాల్ట్ దాని పేరు. ఈ టేస్టింగ్ సాల్ట్ చాలామందికి తెలియదు, ఏదో ఉప్పేస్తున్నాడు అనుకుంటారు. అడగండి, ఫ్రైడ్ రైసు, నూడిల్స్ చేసేటప్పుడు చేసేవాడిని టేస్టింగ్ సాల్ట్ వద్దురా నాయన అని చెప్పండి. ఆ టేస్టింగ్ సాల్ట్, అజనమోటో సాల్ట్ రసాయన పదార్థం. దానివల్ల స్థూలకాయం వస్తుంది, దానివల్ల సంతానలేమి కూడా దారితీస్తుంది. వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది. అందుచేత ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కూడా సంతానలేమికి కారణం. ఇక మన వేషధారణ, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అండర్వేరు, డ్రాయర్ తీసేయాలి. పురుషులు, స్త్రీలు కూడా తీసేయాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే డ్రాయర్ వేసుకోవాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు అండర్వేర్ అవసరం లేదు. వృషణాలు దేవుడు మనకి శరీరం బయట ఎందుకు పెట్టాడంటే అది తక్కువ ఉష్ణోగ్రతలో వీర్య కణాల ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉంటే వీర్య కణాల ఉత్పత్తి ఒక 4-5 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలో బాగా ఉత్పత్తి అవుతుంది. అందుచేత టైట్గా ఉండే దుస్తులు, జీన్ ప్యాంట్స్ వేసుకునే వాళ్ళకి, టైట్గా ఉండే దుస్తులు ధరించే వాళ్ళకి ఈ వీర్య కణాల ఉత్పత్తి తగ్గి పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం ఉంది. కనుక ఎవ్వరు కూడా జీన్ ప్యాంట్స్ వాడద్దు. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే చక్కగా డ్రాయర్ తీసేసి, అండర్వేర్ తీసి, లుంగి కానీ పైజమా కట్టుకుని ఆ వృషణాలకు చక్కగా గాలి తగిలేలా చూడాలి. అట్లాగే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కూడా స్థూలకాయము, భారీకాయం వల్ల వాళ్ళకి అండకోశములో నీటి బుడగలు వస్తున్నాయి. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. అటువంటి సమస్య ఉన్న వాళ్ళకి సంతానలేమికి దారితీస్తుంది. గతంలో రజస్వల పెద్ద మనిషి అవ్వాలంటే 14 పైన 15, 16 సంవత్సరాలకు అయ్యేవారు. ఈ మధ్యకాలంలో 9, 10, 11 సంవత్సరాలకే రజస్వలు అవుతున్నారు. త్వరితగతిన పిల్లలు రజస్వలు అవుతున్నారంటే ఈ వాతావరణ పరిస్థితులు,
మనం తినే ఆహార పదార్థాల కాలుష్యము, వాతావరణ కాలుష్యము, వీటి ప్రమేయము, స్థూలకాయము, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల జరుగుతూ ఉంటుంది. అట్లాగే మనము కొన్ని ఆహార పదార్థాల్లో రంగులు వాడుతుంటారు. ఈ రంగులు మొక్కల నుంచి తయారు చేసిన రంగులు వాడచ్చు, కానీ కృత్రిమ రంగుల వినియోగము మంచిది కాదు. మనం స్వీట్లు తయారు చేసేటప్పుడు స్వీట్లలో కూడా రంగు కలుపుతారు. కూరగాయల నుంచి, మొక్కల నుంచి తయారు చేసిన రంగులు ఆహార పదార్థాల్లో కలపొచ్చు, కానీ రసాయనాలతో చేసిన రంగుల వల్ల సంతానలేమికి దారితీసే అవకాశం ఉంది. కనుక ఇది బహుముఖంగా అనేక రకాలైన వివిధ విషయాల వల్ల ఈరోజు ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి అనేది దారితీస్తోంది. కనుక మనము బరువు సమపాళ్లలో ఉండాలి. తినే ఆహార పదార్థం కొవ్వు అధికంగా తీసుకోకూడదు, మాంసకృత్తులు అధికంగా తీసుకోవాలి. అట్లాగే కార్బోహైడ్రేట్, పిండి పదార్థం, తెల్ల అన్నం అధికంగా తినటం వల్ల అధికముగా తీసుకున్న పిండి పదార్థము శరీరంలోకి వెళ్ళి అది కొవ్వుగా మారిపోతుంది. మనము కొవ్వు తినకపోయినా తెల్లగా ఉండే అన్నం అధికంగా తినటం వల్ల ఆ అన్నముగా తిన్న పిండి పదార్థము కొవ్వుగా మారిపోయి పొట్టలో వచ్చి, పొట్టల్లో, పిరుదుల్లో, తొడలో, నడుము దగ్గర చేరిపోతుంది, నడుము పక్కన. కనుక తెల్లన్నం కంటే కూడా బ్రౌన్ రైస్ తినటం ఆరోగ్యానికి మంచిది. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. మరి బిఎంఆర్, బాడీ మాస్ ఇండెక్స్ 18 నుంచి 24 మధ్యలో ఉండాలి. 18 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్, 24 కంటే ఎక్కువ ఉంటే స్థూలకాయము. కనుక ఇటువంటి నియమాలు పాటించడం ద్వారా పిల్లలు త్వరితగతిన జన్మిస్తారు. ఈ విధంగా కొంతమంది గర్భధారణ కొంతకాలము ఆలస్యం చేయడానికి హార్మోన్ పిల్స్ వాడతారు. ఈ హార్మోన్లు కలిగిన పిల్స్ వాడటం వల్ల కూడా సంతానలేమికి దారితీసే అవకాశం ఉంది. కనుక సొంత వైద్యాలు పనికిరావు. కొంతమంది పీరియడ్స్ని ఆలస్యం చేయాలి, వ్రతం చేసుకోవాలి, లేదో ఒక శుభకార్యం ఉంది, లేదో ప్రయాణం ఉందని చెప్పి రావలసిన పీరియడ్ని వాయిదా వేయటానికి కొన్ని రకాల హార్మోన్లు కలిగిన ట్యాబ్లెట్లు వాడతారు. అది మంచిది కాదు. ఈ హార్మోన్లు నెలసరి వాయిదా వేయటానికి వాడిన హార్మోన్లు మన శరీరం యొక్క అవయవాల పనితీరుని మార్చటం, రక్తంలో గడ్డలు కట్టడం, ఇప్పటికే పిల్లలు లేకపోతే అలా వాడటం వల్ల హార్మోన్ల సమతుల్యత లోపించి సంతానలేమికి దారి తీయవచ్చు. ఈ విధంగా ఆధునిక యాంత్రీకరణ యుగంలో మానసిక ప్రశాంతత, సమపాళ్లలో బరువు, కలుషితము లేని వాతావరణము మనకు పండంటి బిడ్డ జన్మనివ్వటానికి దోహదపడతాయి.